మనం పిల్లల్లో వెయిట్ తక్కువ ఉంటే వెయిట్ పెరగడానికి ఏం చేయాలి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. మొదటి 6 నెలలు పిల్లలు కేవలం తల్లిపాల పైనే ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఎనర్జీ అంతా దాంట్లోనే ఉంటుంది. సో మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. 6 నెలల తర్వాత నుంచి మనం బయట ఫుడ్ స్టార్ట్ చేయాలి. ఉగ్గు మెత్తగా చేసుకున్న అన్నం, దాంట్లో పప్పు, నెయ్యి ఖచ్చితంగా వాడాలి. వాళ్ళ బరువు పెరగడానికి హెల్ప్ చేస్తుంది. దానిలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. అండ్ డైలీ ఒక ఫ్రూట్ కూడా పెట్టాలి ఖచ్చితంగా. ఏ ఫ్రూట్ పెట్టినా మొత్తం మెత్తగా మ్యాష్ చేసి పెట్టాలి. గ్రేప్స్, దానిమ్మ ఇట్లాంటి ఫ్రూట్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే గొంతులో జరుగుతాయి. అట్లాంటివి అవాయిడ్ చేసుకుంటే బెటర్. 8 మంత్స్ నుంచి ఎగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేసినప్పుడు వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ ఎగ్ పెట్టండి. 1 ఇయర్ తర్వాత నుంచి మాత్రం డైలీ ఒక ఎగ్ పెట్టాలి. పిల్లలకి వెయిట్ గెయిన్ కోసం చాలా హెల్ప్ అవుతుంది. మొదటి సంవత్సరంలో పిల్లలకి బయట పాలు, ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఇవ్వద్దు. 1 ఇయర్ ఏజ్ అయిపోయిన పిల్లలకి మనం స్పెషల్గా ఒకటి డ్రై ఫ్రూట్ పౌడర్ని ఒకటి చేసుకొని పెట్టుకోవచ్చు. అది ఒకసారి పెట్టుకొని రోజు మార్నింగ్ ఈవినింగ్ మిల్క్లో కానీ లేకపోతే వాళ్ళు తినే ఏదైనా ఫుడ్లో కానీ మిక్స్ చేసి చేయడం వల్ల వాళ్ళకి వెయిట్ గెయిన్ చాలా ఉంటుంది. సో అది ఎలా చేయాలో నాకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇవన్నీ చేసిన తర్వాత కూడా పిల్లలు వెయిట్ పెరగట్లేదంటే వాళ్ళకి ఇంకేమైనా మెడికల్ ఇష్యూ ఏమైనా ఉందా అని చెప్పి ఒకసారి మీరు హాస్పిటల్ వెళ్ళి చెక్ చేయించుకోండి. థ్యాంక్ యూ.